ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం కనుక మనం చూస్తే ఈ ఒక్క చాప్టర్లోనే జస్ట్ ఒక 34 వర్సెస్లో 3 సార్లు రహస్యమందు చూచు నీ తండ్రి అన్న పదాన్ని 3 times 3 వచనాల్లో మెన్షన్ చేయడం చూస్తూ వస్తున్నాం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పని చాలాసార్లు దో వీఆర్ క్రిస్టియన్స్, మనం సేవకులం కావచ్చు, మనం విశ్వాసులం కావచ్చు, యు మే బి ఏ సీనియర్ క్రిస్టియన్ బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్. మనకంటూ ఒక రహస్యమైన జీవితం ఉంటుంది. ఆ రహస్యమందు చూచు నీ తండ్రి అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మన క్రిస్టియన్ లైఫ్లో మనం ఎప్పుడూ సక్సెస్ఫుల్ అవుతాం. దేవుని చేత వాడబడే దాంట్లో కావచ్చు, ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకునే దాంట్లో కావచ్చు, ఎప్పుడు సక్సెస్ అవుతామంటే మన రహస్య జీవితము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన రహస్య జీవితం మన ఒంటరితనములో మరి దేవుని యొక్క భయముతో మనం మన జీవితాన్ని కాపాడుకుంటున్నప్పుడు. వాక్యం చెప్తుంది, యెహోవా యందలి భయము ఐశ్వర్యము. అందరికీ ఒక పబ్లిక్ లైఫ్ అనేది ఉంటుంది. అందరి ముందు మనం చాలా మంచిగా, చాలా ప్రేయర్ఫుల్గా, చాలా చక్కగా మనం కనబడతాం. బట్ వాట్ అబౌట్ యువర్ ప్రైవేట్ లైఫ్? రహస్యమందు చూచు తండ్రి మనకున్నాడు. మన రహస్య జీవితం, మన ఏకాంత జీవితం, మన ఒంటరి జీవితం అనేది చాలా, మనం ఎప్పుడైతే దాన్ని కాపాడుకుంటామో, మనం చూస్తే డేవిడ్ బ్రైనార్డ్ గారి కొరకు మరి 29 సంవత్సరాల వయసులో క్రీస్తు కొరకు ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయి రెడ్ ఇండియన్స్ యొక్క రక్షణ కొరకు 6-7 గంటలు మంచులో మోకరించిన వ్యక్తి. ఆయన కొరకు ఆయన బయోగ్రఫీలో మరి ఏమని రాసింది అని అంటే, ఆయన పుల్పిట్ల కంటే ఎక్కువగా మరి సైలెంట్గా ప్రభుతో గడపడానికి ఇష్టపడ్డాడు. 100 మంది మనుషులతో గడిపేదానికంటే ఎక్కువగా రాత్రంతా ప్రభుతో గడపడానికి ఇష్టపడ్డాడు అని చెప్తూ వచ్చారు. సో మన యొక్క ప్రైవేట్ లైఫ్ అనేది, రహస్యమందు మనల్ని చూస్తున్న తండ్రి ఒకరు ఉన్నారు. అందరి ముందు ప్రార్థన చేయడం చాలా ఈజీ, అందరి ముందు కన్నీరు కార్చడం చాలా ఈజీ, అందరి ముందు పాటలు పాడడం, అందరి ముందు నా దేవుడు అది ఇదని గొప్పలు చెప్పడం చాలా ఈజీ. బట్ ఎవరూ లేనప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి, నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉన్నప్పుడు నిన్ను ఒక తండ్రి చూస్తున్నాడని, అక్కడ మన ఏకాంత టైంలో ఏకాంతంగా మనం ప్రభువుని వెతికే వారంగా గనుక ఉంటే, మనం ఒంటరిగా ప్రభుతో గడపడానికి ఇష్టపడితే, మనం రహస్యంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్తో గడుపుతాం, రహస్యంగా ఉన్నప్పుడు ఏంటేంటో ఆలోచించుకుంటాం, చాలా విధాలుగా ఉంటాం కదండి. కానీ మన రహస్య జీవితం వన్స్ ఇట్ ఈస్ సేక్రెడ్, ఎప్పుడైతే మనకి రహస్యమందు చూచు తండ్రి మనకున్నారని మనం గ్రహించుకుంటామో, అసలు ఎంత చక్కగా నరేట్ చేస్తూ వచ్చారు, ఎంత చక్కగా రాస్తూ వచ్చారంటే, ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మీకు ఏవి అవసరమో అవి మీ తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఆయనకి ఆల్రెడీ మీకు ఎప్పుడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. నీకేది అవసరం ఆయనకి తెలుసు. ఈరోజు నాకు అది అవసరం ప్రవ్వా, ఇది అవసరం ప్రవ్వా అని చెప్పని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటే, హీ నోస్ నీకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో ఆయనకి తెలుసు. మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే గనక వాక్యం చెప్తుంది, మరి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే చింతపడద్దు. నువ్వు చింతపడి నీ ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేవు, మోరడు తక్కువ చేసుకోలేవు. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నవాడు నీ తండ్రి. నీకంటూ పరలోకపు తండ్రి ఒకరున్నారు అని 6వ అధ్యాయంలో ఎంతో చక్కగా మన యేసయ్యని మన నాన్నగా పోర్ట్రే చేస్తూ ఉంది. మన పరలోకపు తండ్రికి మనకి ఏది అవసరమో ముందే తెలుసు. ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు. ఆరుచుపిల్ల కాకుల యొక్క మొరను విని మరి వాటి యొక్క అవసరతలు తీరుస్తున్న దేవుడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. మరి సొలొమోను కంటే శ్రేష్టమైన విధంగా
అడవి గడ్డి పువ్వులను ఆయన నేడుండి రేపు వాడిపోయే వాటిని గడ్డి పువ్వుల్ని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపటి గురించి చింతపడద్దు. నువ్వు ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. అప్పుడు అవన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. సో మనకంటూ ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రిని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామంను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.